హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో దొండకాయ అదే కాకుండా కొబ్బరికూర ఫ్రై ఎలా చేస్తారో చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. చాలా హెల్తీ వెజిటేబుల్ అండి, మనకి చాలా మంచిది హెల్త్కి కూడా. సో ముందుగా ఏంటంటే ఇలా దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని ఉంచుకున్నామండి. అదే కాకుండా పల్లీలు మినపప్పు పోపులు ఉంటాయి కదండి, మనకి ఇవి నీట్గా ముందుగా వేపేసుకుని ఉంచుకుంటే మనకి టేస్టీగా ఉంటుందండి. ఇంకా చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. సో అందుకని వీటిని ఇలా ముందుగా వేపేసి ఉంచుకున్నాము. అదే కాకుండా మనం తాలింపు పోపు పెడతాం కదండి, ఇది ఫ్రై కాబట్టి పోపు ఖచ్చితంగా పెట్టాలి. సో దానికోసం అయితే కరివేపాకు, ఎండుమిర్చి, అదే కాకుండా తాలింపు గింజలు, సో ఇవన్నీ వేసుకున్నామండి. కరివేపాకు కూడా మనకి చాలా మంచిదండి హెయిర్ గ్రోత్కి కానీ, అదే కాకుండా స్కిన్ కూడా మనకి గ్లో అవ్వడానికి కూడా కరివేపాకు అనేది యూస్ చేస్తూ ఉంటారండి ఆయిల్స్లో అన్నిటిలో కూడా. సో అలా కరివేపాకు అనేది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇందులో కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. చూడండి, ఇలా తాలింపు వేగిపోయిన తర్వాత వెంటనే మనము దొండకాయలు అయితే ఇలా తరుక్కున్నవి వేసేసుకోవాలండి. సో వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు ఈ ధనుర్మాసం అంతా కూడా కొంచెం ఎక్కువ వెజిటేరియన్ వంటలే వస్తాయండి. బట్ వన్స్ సంక్రాంతి కంప్లీట్ అయితే మీకు ఒక కనుమ రోజు మంచి నాన్ వెజ్ రెసిపీ పెడతాను, తప్పకుండా మీరు వాచ్ చేయండి ఆ రోజైతే. సో ధనుర్మాసం కదా, కొంచెం ఈ వ్రతం టైంలో ఏంటంటే నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేయము. బట్ మిడిల్లో ఎప్పుడైనా మా హస్బెండ్కి అది ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో చూడండి, ఇప్పుడు ఇవైతే కొంచెం వేగాలి. సో కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ అయితే వేసుకుంటామండి. చూడండి, ఇది వేగాలంటే మనకు కంపల్సరీ ఇలాగా మనకు ప్లేట్ కానీ ఏదైనా ఉంటే మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఆవికి కూడా చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి. ఫస్ట్ ఇది బాగా వేగనిద్దాం, వేగే వరకు వెయిట్ చేద్దామండి మనము. చూడండి, మనకి ఇది వేగుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత నేను చెక్ చేసుకున్నాను. ఇంక ఇలా బాగా వేగాలండి, చాలా మంచిది హెల్త్కి దొండకాయ. మనకి వెజిటేరియన్ అనేది ఎవరికైనా యాంగ్జైటీ ఇష్యూస్, కోపము అట్లాంటివి ఏవైనా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, సో మీరు నాన్ వెజ్ మాని కొన్ని డేస్ వెజ్ ప్రిఫర్ చేయండి, ఓన్లీ ప్యూర్ వెజ్ ప్రిఫర్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ మూడ్ స్వింగ్స్ చేంజెస్ అయితే ఉంటాయండి. అది మనకి సైన్స్ చెప్తుంది. మనకి ఫుడ్ విషయంలో కూడా మనం తినే ఫుడ్ బట్టి కూడా స్కిన్ గ్లో అవ్వడం కానీ, అదే కాకుండా తినే ఫుడ్ బట్టి మనకి ఎమోషన్స్, మూడ్ స్వింగ్స్ కంట్రోల్ అవ్వడం కూడా ఉంటుందండి. సో దాన్ని బట్టి ఎవరైనా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే మనకి వెజిటేరియన్ అంటే ఒక మంత్ గ్యాప్ ఇచ్చుకుని అలా చేసుకోవడం వల్ల ఏంటంటే, సో కొంచెం మనకి ఏ ఫుడ్ మన బాడీకి అడ్జస్ట్ అవ్వగలుగుతున్నాం అనేది తెలుస్తుందండి. సో తప్పకుండా ఒకసారి మీరు అలా కూడా ట్రై చేయండి. సో ట్రై చేసి నా సజెషన్ టిప్ అనేది మీకు వర్కౌట్ అయిందా లేదో నాకు చెప్పండి. సో ఇది ఇంకా వేగాలి, బాగా వేగాలి. సో మళ్ళీ మనం మూత పెట్టేసుకుని వదిలేద్దాము. మూత పెట్టి వదిలేద్దామండి దీన్ని. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఇలా అయ్యింది. సో మనకు ఒక 70% అయితే మనకి నీట్గా ఫ్రై అయిపోయిందండి. ఇంకా అవ్వాలి, ఇంకా మనకు అవ్వాలండి. ఇంకొక 10 మినిట్స్ అయితే అయిపోతుందండి మనకి నీట్గా. చూడండి మనకి ఇవి అయితే వేగిపోయాయి. సో ఈ టైంలోనే కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. వేసుకుని బాగా కలిపేసుకుందాము. చూడండి, సో కొంచెం మనకి టైం అయితే పడుతుంది, దొండకాయ వేగడానికి అయితే కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. ఇలా అందుకనే ఇలా చిన్న ముక్కలుగా కోసుకుంటే మనకి ప్రాసెస్ కూడా ఫాస్ట్గా అవుతుంది. మనకి ఇప్పుడు వేగిపోయిన టైంలోనే కొబ్బరికూర కూడా వేసేసుకుంటున్నాము. కొబ్బరి తురుము అంటారు కదండి, మనకి నీట్గా కొబ్బరికాయ చిన్న ముక్కలుగా చేసుకుని చక్కగా మిక్సీ ఆడేసుకుంటే డ్రైగా ఉన్నప్పుడు ఇలా అయిపోతుందండి. సో దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము. మనకి తింటూ ఉన్నప్పుడు అక్కడక్కడ కొబ్బరి తురుము మనకి దొండకాయ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు ఇది కొంచెం సేపు మనం మూత పెట్టేసుకొని కొంచెం వేగనివ్వాలండి. వేగనిద్దాం మనం. మళ్ళీ కొబ్బరి తురుము కూడా పట్టాలి కదా మనకి. చూడండి, ఇప్పుడు ఇది వేగింది కదండి, దీంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి, సరిపడినంత వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి,
చూడండి, ఉప్పు వేసి కలిపేసుకున్న తర్వాత ఇదే టైంలో మనం కారం కూడా వేసుకోవాలండి సరిపడినంత. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. కారం మరీ ఎక్కువ వేయక్కర్లేదండి, ఆల్రెడీ మనము ఎండుమిర్చి అది వేసుకున్నాం కదా, సో అందుకు. ఈ టైంలోనే మనం వేపుకున్న పల్లీలు, మినపప్పు అదంతా కూడా వేసుకోవాలండి. సో ఇలా ఎందుకు వేసుకుంటున్నామంటే, మనము ఈ దొండకాయ వేపుడు అనేది మనకి ఎగడానికి చాలా టైం పడుతుంది కదండి. ఆ టైంలో మనం వేసేసుకుంటే మనకి పల్లీలు అనేవి క్రంచీగా ఉండవు. సో అందుకే అండి ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, మనకి ఫైనల్లీ రెడీ అయిపోయిందండి దొండకాయ కొబ్బరికూర వేపిడైతే. సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రైస్లో కానీ లేదంటే చపాతీ పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అదే కాకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ అవి పెడుతూ ఉంటానండి. సో ఎవరైనా ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్లో జాయిన్ ఆప్షన్ కూడా ఉంటుంది, తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి. సో ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.